హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మొన్న ఒక వీడియోని మేము చూసాము చేసాము కూడా. ద గ్రేట్ సూపర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారి గురించి ఆ వీడియో చేస్తున్నంతసేపు మేము ఎవడెక్కడ జర్నలిస్టు ఎప్పుడు చూడలేదే, 20 సంవత్సరాల నుంచి మేము ఫీల్డ్లో ఉన్నాం అని మేము హవాకై ఆ వీడియో చేస్తున్నంతసేపు ఒక ట్రాన్స్లోనే ఉన్నాం. ఎక్కడన్నా ఒక్క చోటనే కనిపించలేదే మేడం, ఇంత పెద్ద సీనియర్ జర్నలిస్టు అని అనుకుంటూనే ఉన్నాం. ఇంత పెద్ద జర్నలిస్టు అసలు ఇంత పెద్ద గొంతు చించుకొని చెవి కోసిన మేకలాగా బ్యాబా 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 అనే అరిచే ఈ మహాతల్లి ఇన్నాళ్ళు ఎక్కడ వెళ్ళిందంటే అది ఒక యూట్యూబ్ ఛానల్ ఎస్తో స్టార్ట్ అయ్యేటువంటి ఛానల్లో కూర్చొని నీ మొగుడిట్టా నీ పిల్లమిట్టా అసలు నువ్వెట్టా అంటూ మూడు పిల్లల మధ్యలో పంచాయతీలు తీరుస్తుందని తెలిసింది. అక్కడికి వెళ్ళి చూస్తే అది గబ్బు ప్రోగ్రాం. మూడు పిల్లల ముచ్చట్లో తలదూర్చి నేను కౌన్సిలర్ని, ఫ్యామిలీ కౌన్సిలర్ని ఈవిడ లేనిపోయిన రచ్చ చెత్త పెంట అన్నీ చేసింది. పెంట అని వాడచ్చు, మేడం గారు కూడా వాడుతూ ఉన్నారు కాబట్టి. అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఇంత పెద్ద జర్నలిస్ట్ మనకి ఎందుకు కనిపించలేదని ఒక్క అడుగు జస్ట్ వెనక్కి వెళ్ళామంతే. వెనక్కి వెళ్తే గతమంతా గబ్బు వింటుంటే అబ్బబ్బబ్బబ్బా కడుపంతా తిప్పేసింది బాసు. మామూలుగా లేదుగా మేడం గారి చరిత్ర. అప్పుడెప్పుడో 13 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఈవిడ జర్నీలో జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి ఒక్క పేజీ కూడా లేకుండా పూర్తి స్థాయిలో చింపేయటం జరిగింది. ఎందుకంటే మేడం గారు చేసినటువంటి ఘనకార్యాలు ఆ రేంజ్లో ఉన్నాయి. ఒకటా రెండా ఆడవారికి అండగా ఉండి అద్భుతంగా నేను స్త్రీలను ఉద్ధరిస్తాను, ఫ్యామిలీని కాపాడుతాను. అసలు ఈవిడ జర్నలిస్టా, ఫ్యామిలీ కౌన్సిలరా, లేదంటే పొలిటీషియనా, లేదంటే ఇష్టం వచ్చినట్టు వాగే ఒక పనికిమాలిన వ్యక్తి అంటే ఆ విషయం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులే చెప్పాలి. ముఖ్యంగా ఈ మేడం గారు మేకప్ భలే ఉంటుంది. చాలా నీట్గా అందంగా మేకప్ వేసుకుంటారు మేడం గారు. అసలు స్త్రీతత్వం గురించి, ఆడవాళ్ళు మగవాడితో ఎలా ఉండాలి అంటే ఈవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటంటే మీరు ఇంట్లో నైటీలు వేసుకొని జిడ్డు మొహాలతో మొగుడు ముందు తిరుగుతుంటే మీకు మీ మొగుళ్ళకి మూళ్ళు ఎలా వస్తాయే అని మాట్లాడిన మహాతల్లి ఈవిడ. అంటే నాకు చాలామంది ఆడవాళ్ళు మాట్లాడుతూ అంటూ ఉంటారు, అభ్యుదయ భావాలు కలిగిన లేడీస్ మాత్రమే ఏమంటారు, అమ్మాయిలు వేసుకునే డ్రెస్సుని బట్టి కానీ వాళ్ళపైన అత్యాచారాలు ఇవి జరగవు. ఎందుకంటే మనిషి మనసులో, ఒక వ్యక్తి మనసులో ఒక దుర్భావం, ఒక చెడు ఆలోచనలు ఉన్నప్పుడే అటువంటి దాడులు జరుగుతాయి. మా డ్రెస్సుల వల్ల కాదంటూ స్త్రీశక్తి మొత్తం ఓ ఓ ఓ నరుస్తుంటే ఈవిడ కనీసం మొగుడు దగ్గర ఇంట్లో లేడీస్ నైటీలు వేసుకోవడం జిడ్డు మొహం తిట్టినటువంటి మా తల్లి మహాసాతి. అమ్మ నమస్తే. అరే ఇటు చూసినప్పుడల్లా నాకు ఒకటే గుర్తొస్తుంది, మేడం ఇన్ని చెప్తారు, సనాతన ధర్మం అంటారు, హిందుత్వం అంటారు, అసలు ఆడవాళ్ళ శక్తి అంటారు, మెల్లో తాలిబొట్టు వేసుకోరు. ఇప్పుడు ఏంటో నాకు ఇప్పుడు ఏమి తాలిబొట్టు వేసుకున్నప్పుడు నేను ఒక్కసారి కూడా చూడాల. రంగుల పూసలు గుత్యాలు ఏవి వేసుకుంటారు. మీరు అంటారు సార్ ఒక్కటి చూసి మాట్లాడకండి సార్ అంటారా? వెయిట్. పిక్చర్ నెంబర్ 1, సనాతన సాంప్రదాయాన్ని నిలువెత్తున కాపాడే మన ప్రియా చౌదరి గారు. ఇక్కడ తెలుగుతనం, మన హిందుత్వాన్ని కాపాడే విధంగా తాలిబొట్టు ఎక్కడుంది? ఉందా? లేదు. నెక్స్ట్, ఇక్కడ డిజైన్ మారింది కానీ తాలిబొట్టు ఉందా? లేదు. ఇక్కడ డిజైన్ మారింది, తాలిబొట్టు ఉందా? లేదు. ఇక్కడ డిజైన్ మారింది, తాలిబొట్టు ఉందా? లేదు. మరి ఇక్కడ ఉందా డిజైను? కొత్త డిజైన్ వచ్చింది కానీ తాలిబొట్టు లేదు. ఈవిడ ఇక్కడ డిజైన్ ఉంది కానీ తాలిబొట్టు ఉందా? లేదు. ఇక్కడ వైట్ మారింది, సరే నల్ల పూసలు కూడా కాదు, ఇది వైట్. మ్యాచింగ్ మేడం, అదిరిపోయింది. ఇక్కడ తాలిబొట్టు ఉందా? లేదు కదా. అండ్ ఇక్కడ మారిందా? మారలేదా? అమ్మో, హిందువులను అసలు మామూలు కాపాడరు మేడం. హిందుత్వాన్ని మెళ్ళలో వేసుకొని పరిగెట్టే తల్లి ఎక్కడి మేడం? తాలిబొట్టు ఎక్కడ చెప్పండి, ఒక్కటి చూపించండి. ఈవిడ ప్రోగ్రామ్స్ చూసిన ఎవడైనా కూడా ఒక్కసారైనా మన సనాతన సాంప్రదాయాన్ని కాపాడినట్టుగానే ఆడవాళ్ళు అత్యంత ప్రాణంగా పవిత్రంగా పూజించే తాలిబొట్టు వేసుకున్నట్లుగాని కానీ చూపించండి, చూద్దాం. ఓకే, ఇది ఇంత గొప్ప వ్యక్తి ఆడవాళ్ళ డ్రెస్సుల గురించి,
అమ్మాయిల హాస్టల్ ముందు వేసుకున్న డ్రెస్సుల గురించి, వాళ్ళ హెయిర్ స్టైల్ గురించి, వాటన్నిటి గురించి చాలా చీప్గా మాట్లాడతారు మేడం. ఇటువంటి మేడంలను మనం చూసి ఆదర్శంగా ఏం తీసుకోవాలంటే, ఎలా తాలిబొట్టు వేసుకోకూడదు, ఎలా మేకప్లు వేసుకోవాలి, మేకప్ వేసుకోండి, తప్పులేదు. ఆడవాళ్ళు ఎలా వేసుకోవచ్చు, తప్పేం లేదు, దాన్ని తప్పు పడతాలి. కానీ నువ్వు ఒకటి మాట్లాడేటప్పుడు దాన్ని ఆచరించాలి కదా. ఇదా సమాజం నువ్వు చెప్పేది? ఇదంతా ఒక ఎత్తు అయితే, మేడం గారి గురించి నేను ఇప్పుడు చెప్పబోయే చూస్తే మీరు హవాక్ అవుతారన్నమాట. హబ్బబ్బబ్బా, ఇది చూసిన దగ్గర నుంచి నాకు బోవ పారైపోతుంది. ఈ మేడం గారు గత చరిత్ర తవ్వే కొద్దీ అమ్మో నాకే ఫీజులు ఎగిరిపోతున్నాయి. జర్నలిస్టులు అంటే అయ్యో నేను జర్నలిస్టుని, నేను సీనియర్ జర్నలిస్ట్ని, యూట్యూబర్ చదువుకోని వాళ్ళు, నాకు డిగ్రీ ఉంది. ఏం డిగ్రీ ఉంది మేడం? మేడం మహాన్యూస్ తెలుసా మీకు? మహాన్యూస్లో చారి అనే ఒక వ్యక్తి తెలుసా మీకు? ఒక కమర్షియల్ ప్రోగ్రాం వస్తే మీరు కర్నూలు చారి గారిని తీసుకెళ్ళి అక్కడ మీరు చూస్తున్నటువంటి ఘనకార్యాలు మీకు గుర్తున్నాయా లేవా మేడం? నన్ను గుర్చేయమంటారా? కర్నూలులో వచ్చింది కేవలం 50,000 రూపాయలతో ఒక కమర్షియల్ వస్తే మీరు చారి గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాలసాయి గారి దగ్గరకు చేరి మీకు మంత్రుల్ని పరిచయం చేస్తాం, మీకు ఢిల్లీ నాయకుల్ని పరిచయం చేస్తాం అని మీరు అక్కడ 4 రోజులు స్టే చేసి మీరు నన్ను చూసుకున్నట్లయితే వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ ముంగిట్లో కూర్చోబెడతారు. డబ్బే డబ్బు డబ్బే డబ్బు అని నమ్మబలికి ఢిల్లీ అటు ఇటు తిరిగినట్టు హడావుడి చేసి ఇంకో 10 రోజులు మీరు 20 లక్షలు తీసుకున్న విషయం మనుషులకు తెలియదా అంటే పాపం నాకు చాలామంది ఫోన్ చేసి ఈ ఘనకార్యాల గురించి చెప్పారు మేడం. మీరేనా కాదా మేడం? అది అంటే నాకు డౌట్తో అడుగుతున్నా మేడం, మీరేనా కాదా? ప్రియా చౌదరి అనే జర్నలిస్ట్ గారు, ఇదిగోండి చూడండి, కనిపిస్తున్నారా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్లో మెంబర్గా ఉన్నారు, అవును కదా మేడం? మీరు ఏ ఛానల్లో పనిచేశారు మేడం? ఒక్క ఛానల్ పేరు చెప్పండి. TV5 అంటే బిఆర్ నాయుడు గారు చెప్పు తీసుకుని కొడతారేమో, ఎందుకంటే ఆల్రెడీ TV5కి సంబంధించినటువంటి మీరు గేటు దగ్గరకు వస్తే తోసేయండి అని సెక్యూరిటీకి వాళ్ళు ఫోన్ చేసి చెప్పిన విషయాలు కూడా నాకు తెలుసు మేడం. TV5లో చేశానని మీరు క్లెయిమ్ చేసుకుని బయట దగ్గరికి వెళ్ళి ప్రజలతో మాట్లాడుతూ మీరు చేస్తున్నటువంటి ఘనకార్యాలను చూసి తట్టుకోలేక TV5 యాజమాన్యం కూడా ఇలా అన్నారంటూ వార్తలు మేడం. ఏమంటారు దీనిపైన? మీరు అంతకుముందు ఎక్కడైనా వర్క్ చేశారా? మీరు జర్నలిస్టా? ఓకే, మీరు జర్నలిస్టు, ఈ జర్నలిస్ట్ అసోసియేషన్లో నేను కనిపిస్తున్నాను కదా అని అంటారు. ఈ జర్నలిస్ట్ అసోసియేషన్లో మీరు కనిపిస్తూ ఉన్నట్టు కారణం టైంలోనే ఇదిగోండి చూడండి, ఈ మేడం గారి ఫొటోస్ రేరు, ఎవరి దగ్గర దొరకపోవచ్చు. ఈ మేడం మాకు మాత్రం ఎక్స్క్లూజివ్గా దొరికినాయి. ఇది ఈ మేడం ఇక్కడ ప్రియా చౌదరి సెక్రటరీ. దేనికి సెక్రటరీ అండి? జర్నలిస్ట్ ఫారంలో సెక్రటరీ ఫామ్. ఇక్కడ ఉన్న వాళ్ళ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఆయన నాకు తెలిసి TV5 వీళ్ళంతా, వీళ్ళతో కూర్చున్నంత పక్కన కూర్చున్నంత మాత్రాన TV5 రాజేంద్ర గారు ఇప్పుడు TV5 లేరు, కానీ ఆయన పక్కన కూర్చున్నంత మాత్రాన మేడం గారు మీరు జర్నలిస్ట్ అని ఫీల్ అవుతూ ఉన్నారా? లేదు మేడం, మీరు జర్నలిస్ట్ కాదు అని నేను ప్రూవ్ చేస్తా చూడండి. ఇప్పుడు ఇదిగోండి, ఇదే ఈవిడకి సంబంధించినటువంటి మన దగ్గర ఉన్నటువంటి రేర్. ఈ కలెక్షన్ ఎవరి దగ్గర ఉండదు మేడం. మీరు అంటారు కదా జర్నలిస్టులు అంటే డీప్గా వెళ్ళి రీసెర్చ్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనేది చచ్చిపోయింది, ఇప్పుడు నేను వచ్చి యూట్యూబ్ ముందు కూర్చొని అందరిని తిడుతూ ఉంటే పడాలి, నేను సీనియర్ జర్నలిస్ట్ని అని వాగి 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 చేశారు కదా. అమ్మయ్యా, ఇప్పుడు అసలు విషయానికి వస్తా మేడం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే ఒక టీవీ ఛానల్ మీ పైన చేసినటువంటి స్ట్రింగ్ ఆపరేషన్ మీకు ఏమైనా గుర్తుందా? తెలుసా? ఆ వీడియో వాళ్ళు టెలికాస్ట్ చేసిన తర్వాత మీరు వెళ్ళి సాగిలపడి ఆ వీడియోని తీసించిన విషయం మీకు ఏమైనా గుర్తుందా? నన్ను చెప్పమంటారా? ఓకే, మీతో పాటు ఇంకో ప్రముఖ 2 టీవీ ఛానళ్ళు అందరూ కలిసి ఒక హోటల్లో పంచాయతీ పెట్టారు కదా, గుర్తుందా మీకు? నామినేటెడ్ పోస్టులు అనేవి, నామినేటెడ్ పదవులు అనేవి నేను ఇప్పిస్తాను హో అని చెయ్యెత్తి మీరు ఏదైతే మీరు జర్నలిస్ట్ అసోసియేషన్లో మెంబర్గా ఉన్నారో దీన్ని అడ్డుగా పెట్టుకొని చాలామందిని పిలిచి అక్కడ మీరు బేరాల సారాలు సాగించినటువంటి సందర్భం మీకు గుర్తుందా? దాంట్లో తెలియక రిపోర్టర్లే వచ్చి మాకు ఒక నామినేటెడ్ పోస్ట్ కావాలంటే ఏం చేయాలని అడిగితే 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు, గుర్తులేదా మీకు? 50 లక్షల రూపాయలు. అది కూడా ఏంటి, జస్ట్ మీరు రిఫర్ చేయడానికి.
ఆ తర్వాత కూడా మీరు ఇచ్చినటువంటి మాట ఏంటి, ఇంకా డబ్బు పెరుగుతుంది, అది మీరు ఏ పొజిషన్ ఏ దేని గురించి అయితే రిక్వెస్ట్ చేస్తారో పొజిషన్ బట్టి మీకు డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పిన విషయాలు మర్చిపోయారా? ఇవన్నీ మాకు ఎలా తెలుసంటే దాన్ని ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటారు మేడం. తవ్వే కొద్దీ వస్తూనే ఉన్నాయి మేడం. కేవలం ఒకరోజు నిన్నటి నుంచి ఈ రోజుకి అలా జస్ట్ ట్రై చేస్తేనే ఈ ఘనకార్యాలు అవన్నీ తీసుకెళ్ళి మీరు డబ్బులు అడిగినవన్నీ తీసుకెళ్ళి ఛానల్లో వేస్తే ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ మెంబర్స్ అంతా చూడండి, ఎవరెవరైతే అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారో వీళ్ళందరూ సంతకాలు పెట్టి జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి మెడపట్టి బయటకు గెంటేసిన విషయం మీకు గుర్తుందా లేదా? ఇటువంటి డబ్బులు కలెక్ట్ చేసే, ఇలాగా అవినీతికి పాల్పడే, ఇలా ప్రజల సొమ్ము 50 లక్షలు కావాలి, ఇంకో దగ్గర 20 లక్షలు కావాలి అని కలెక్ట్ చేసినటువంటి ఘటనలు కోకోలలు ఉన్న తర్వాత ఇటువంటి వ్యక్తి సెక్రటరీగా కాదు కదా, అట్లీస్ట్ జర్నలిస్ట్ ఫోరంలో అడుగు పెడతానికి కూడా అనర్హురాలంటూ గెంటేశారంట కదా. ఆ డేట్స్ కూడా నేను చెప్పమంటారు మిమ్మల్ని గెంటేసిన డేట్స్? ఒక్క నిమిషం, ఎందుకు మేడం మాతో నోరు ఉంది కదా అని ఎదవల్లారా అని మాట్లాడుతున్నా. మీరు 31 డిసెంబర్ 2015 మీ పైన అలిగేషన్, మిమ్మల్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా 2015లోనే మీ పైన అద్భుతమైనటువంటి స్టింగ్ ఆపరేషన్తో మీ అద్భుతాలు మొత్తం బయటకు పెట్టారు. ఆ తర్వాత అందరూ మీ పైన ఇటువంటి వ్యక్తి జర్నలిస్ట్ కాదు, అనర్హురాలు అని గెంటేసిన తర్వాత మీరు కొత్త అవతారాలు ఎత్తారు. ఏమెత్తారు? ఏదో టీవీ ఛానల్కి వెళ్ళారు, డబ్బు ఇచ్చారు, కొంతకాలం నేను ఏదో చెప్తా అన్నారు, చెప్పుకున్నారు, సొంతగా ఫ్యామిలీ కౌన్సిలర్ అయిపోయారు, ఏదేదో చేసుకున్నారు, మళ్ళీ ఉండబలంగా జర్నలిస్ట్ అని గుర్తొచ్చింది మీకు. కానీ వాళ్ళు తన్ని తరిమేసిన విషయం గుర్తులేదా మేడం మీకు? తన్ని తరిమేటువంటి ఏంటి మేడం? తన్ని తరిమేశారంటే నన్ను కొట్టారంటారు, మరి మీరు దాని గురించి ఫీల్ అవుతారేమో. ఈవిడ అనర్హురాలు, మన జర్నలిస్ట్ అసోసియేషన్లో ఉండడానికి ఈవిడ అనర్హురాలని అందరూ సంతకాలు పెట్టిగా పంపించింది, నా దగ్గర సంతకాలు పెట్టింది తెలుసా మేడం. ఇదిగో ఇది గతమంతా గబ్బు అనడానికి కారణం ఇది. మీరు ఇప్పుడు వచ్చి ఆడవాళ్ళు ఎలా ఉండాలో మీరు లెచ్చరిస్తారు. అసలు ఆడవాళ్ళు ఎలా ఉండకూడదో మిమ్మల్ని చూస్తే అందరికి అర్థం అవుతుందిగా. ఏమంటారు? ఆడవాళ్ళు ఎలా ఉండాలో మిమ్మల్ని చూస్తారు, ఎలా ఉండకూడదు మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది కదా. కర్నూలు వెళ్ళి 20 లక్షలకి టెండర్ పెట్టారంట, ఇప్పుడు 50 లక్షలు కావాలంటూ డిమాండ్ చేస్తే ఇది హోటల్లో మీటింగ్ పెట్టి నామినేటెడ్ పోస్ట్ మీకేం సమయం మొహానికి నామినేటెడ్ పోస్టులు ఇస్తారంట. ఆడు నా మినోడు ఎంత పెచ్చోడు. ఇలా చూసుకుంటూ పోతే మేడం మీ స్టోరీలు మేడం, ఇంకా కొన్ని పర్సనల్ స్టోరీలు ఉన్నాయి మేడం, అవి చెప్పకూడదని అవుతూ ఉన్నా నేను. తీస్తే మేడం ఫ్యామిలీ మేము టచ్ చేయం, అందులో ఎటువంటి సందేహం లేదు. మీ ఫ్యామిలీ జోలికి మీరు రాము. మీరు మా ఛానల్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మా దగ్గరకు వచ్చిన వీడియోస్ పైన మాట్లాడారు, ఒక డైరెక్టర్ని ఇంక్లూడ్ చేశారు, అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ మేము ఎంత డీప్కి వెళ్తామో, మా నెట్వర్క్ ఎంత ఉందో కనీసం మీకు అవగాహన కూడా లేదు. ఇంకోసారి మీరు వీడియోస్ పాజిటివ్గా చేసుకోండి, ఏమైనా చేసుకోండి. యూట్యూబర్స్ అందరినీ చేతకానోళ్ళని చెప్పులతో కొడతావా నువ్వు? ఇట్లాంటి అదో పనులు చేసి ఎవడ మేడం చెప్పులతో కొట్టాలి? 3 పిల్లల పంచాయతీలు టీవీ ఛానల్లో పెట్టి దాని నుంచి డబ్బు సంపాదించింది ఎవరు? మీరు. ఇంకొక టీవీ ఛానల్లో పనిచేసే బీతో స్టార్ట్ అయ్యింది ఆయన. ఇద్దరు కలిసి కౌన్సిలింగ్ అని పేరు చెప్పి ఎంతమందిని ట్రాప్ చేసి డబ్బులు తీసుకున్నారో తెలియదు అనుకుంటున్నారా? తెలియదు అనుకున్నారా? మాకు గతమంతా గబ్బు అంది. అందుకే మేడం తవ్వే కొద్దీ వెనక్కి వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఇంకొంచెం అలా వేసామనుకోండి, పర్సనల్స్ కూడా వచ్చేస్తాయి మేడం. కానీ యూట్యూబర్ని చెప్పుతో కొడతాను, డిగ్రీ లేదు. ఎంత డిగ్రీలు ఉండి ఎంత చదివి ఏం పీకితే ఏం లాభం? వాడి దగ్గర 20 లక్షలు, వీడి దగ్గర 50 లక్షలు చీటింగ్ చేసి డబ్బులు సంపాదించే క్యారెక్టర్ ఉన్నంతకాలం వాళ్ళంతా వేస్ట్ మేడం. అందుట్లో మీరున్నారని నాకు వచ్చిన వార్తలే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. చెప్పేదేమో శ్రీరంగ నీతులు, దూరేదేమో సేమ్ గుడిసెలని. అట్లా చేయకూడదండి. మీ వీడియో నేను ఎందుకు వద్దంటే నేను చేస్తే కింద కామెంట్ చూస్తే నాకు ఫీజులే గుర్తున్నాయి. స్త్రీతత్వం గురించి, ఆడవాళ్ళు ఎలా ఉండాలి, మూడుతో ఎలా కాపురాలు చేయాలి, నైటీలు ఎలా చేయాలి, ఆడవాళ్ళు జుట్టు ఎలా విరబూసుకోకూడదు, వీళ్ళు అన్నీ చెప్పినాయి. ఈవిడ మౌలుది కాదయ్యా అని అనిపించేలా ఉన్నాయి కామెంట్స్.
మేడం, ఒక అమ్మాయి గురించి ఒక పెద్దవాడి గురించి ఒక వీడియో ఎంతసేపు చేయటం ఫర్ ద ఫస్ట్ టైం. రీజన్ ఏంటో తెలుసా? నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. మీ నోరు మంచిదైతే, మీరు చేసే పనులు మంచి అయితే మీడియా మీ జోలికి రాదు. మనం చేసే గబ్బు పనులు, చెప్పు దెబ్బ తినే పనులు అయ్యి ఉండి మనం వచ్చేసి నీతులు చెప్తే ఎలా మేడం? ఇంకా ఎవరికన్నా సో కాల్డ్ మా మేడం గారు, ప్రియా చౌదరి గారు ద్వారా మోసపోయిన వాళ్ళు, బాధపడ్డ వాళ్ళు, కౌన్సిలింగ్ అని చెప్పి భార్య భర్తల దగ్గర నుంచి విచ్చలవిడిగా డబ్బులు లాగేసిన వాళ్ళు, ఇలాగా ఈవిడ అక్కడ తిప్పిస్తా ఇక్కడ తిప్పిస్తా అని మాయ మాటలు చెప్తే మోసపోయిన వాళ్ళు ఎవరిని ఉంటే దయచేసి మా కింద కామెంట్ చేయండి, మా వీడియోస్ కింద. డెఫినెట్గా మీకు జరిగిన దానికి న్యాయం జరిగే విధంగా ముందుకెళ్తాం. అర్థమైంది కదా ప్రియా చౌదరి గారు? చౌదరి లేకపోతే ప్రియా లేదు, ప్రియాలైతే చౌదరి లేదు. అమ్మా, ఏం డైలాగ్ కొట్టారు మేడం మీరు? అద్భుతంగా ఉంది కదా డైలాగ్. చౌదరి ఎందుకమ్మా అంటే, ప్రియ లేకపోతే చౌదరి లేదు, చౌదరి లేకపోతే ప్రియ లేదు, మనంతా చౌదరిలో అయినప్పుడు ఏంటి సార్ అలా అంటారు? సో అర్థమైంది కదా. మళ్ళీ ఇంకోసారి బ్యాక్కి వెళ్తే చాలా టైం పట్టిద్ది. ఇటువంటి ఆధారాలతోనే మీతో నేను మాట్లాడతా. ఏదైనా నిజమే మీ ముందుకు తీసుకొస్తా. ఎవడైనా యూట్యూబర్స్ని కానీ, చదువు సంధ్యల గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చెప్పుతో కొడతా అంటే తిరిగి మీ చెప్పుతో కాదు, వీడియోస్తో కొడతాం. గట్టిగా అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.